హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ ట్రేడర్. ఈరోజు మనం ట్రేడ్ అయితే 25,500 సిఈ అండ్ 25,400 సిఈ మీద తీసుకున్నాము. నిఫ్టీ 50 ఇవైతే 3 చార్ట్స్ ఫ్రెండ్స్. ఈరోజు నేను చేసిన రెండు ట్రేడ్స్ చార్ట్స్ అండ్ ఇది నిఫ్టీ 50 చార్ట్. ఈరోజు నేను రికార్డింగ్ చేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే అది మిస్ అయింది. నేను ప్రీమియం గ్రూప్లో ఇవాళ నేను సిగ్నల్స్ ఇస్తూ ఉన్నాను, అప్పుడు ఏంటంటే ఇది రికార్డింగ్ చేయడం అనేది మిస్ అయింది. సో నేను చెప్తాను ఇవాళ ట్రేడ్ ఎలా జరిగింది ఏంటనేది. రేపటి నుంచి ఖచ్చితంగా అయితే నేను అప్లోడ్ చేస్తాను, మండే నుంచి రికార్డింగ్స్. సో యాక్చువల్గా ఏమైందంటే ఇవాళ 25,500 సిఈ అయితే ట్రేడ్ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత అది ఫేక్ మూమెంట్ అయితే ఇక్కడ పైన ఇచ్చింది ఫ్రెండ్స్. అది దాన్ని బట్టి అయితే మనం ట్రేడ్ తీసుకున్నాము. అది యాక్చువల్గా అయితే 70.45 దగ్గర అయితే అది టార్గెట్ హిట్ అవ్వాలి, కానీ అది యాక్చువల్గా రివర్స్ మూమెంట్ తీసుకొని 52 దగ్గరికి అయితే క్యాన్సిల్ అయిపోయింది. స్టాప్ లాస్ హిట్ అయింది. సో ఫస్ట్ ట్రేడ్ అయితే మనం స్టాప్ లాస్ హిట్ అయ్యాం. 9 పాయింట్స్ దాకా అయితే మనకి స్టాప్ లాస్ వాళ్ళు వచ్చింది. తర్వాత సేమ్ ప్యాటర్న్లో మనం వాళ్ళ క్యాండిల్ స్టిక్స్ చూసుకుంటూ ట్రేడ్ చేసాము. సో అదే ప్యాటర్న్లో ఎలా చేసామంటే, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు నిఫ్టీ 50లో ఇక్కడ రెడ్ గ్రీన్ క్యాండిల్ 2 ఉన్నాయి కదా. ఈ రెడ్ గ్రీన్ 2 క్యాండిల్స్ మన హైలో మార్చేసుకొని చేస్తే ఇక్కడ ఒక మూమెంట్ ఇచ్చింది. అది ఒక ఫేక్ మూమెంట్గా చూడాలి. చూడండి, కావాలంటే కొంచెం మూమెంట్ ఇచ్చింది, ఆ తర్వాత మొత్తం డ్రైన్ అయిపోయింది ఫ్రెండ్స్, పైనుంచి కింద దాకా. సో ఆ లెక్కనైతే మనం ట్రేడ్ తీసుకుంటాం ఎప్పుడు. ఫేక్ మూమెంట్ ఇచ్చిన దానికి మనం ఏం చేయలేము. ఫేక్ మూమెంట్ ఇచ్చినప్పుడు ఏంటంటే మనం యాక్సెప్ట్ చేయాలి. సో ఏంటంటే మనం ట్రేడ్ కట్ చేసేసుకొని సెకండ్ ట్రేడ్కి అయితే చేంజ్ అవ్వాలి. సో ఏంటంటే ఫస్ట్ ట్రేడ్లో అయితే మన స్టాప్ లాస్ వచ్చింది 9 పాయింట్స్. సెకండ్ ట్రేడ్ అయితే చాలాసేపటి తర్వాత ఇక్కడైతే మనకి ట్రేడ్ చాలా స్లోగా అయితే డ్రైన్ అయింది. ఇంత స్లో మూమెంట్లో అయితే మనం ట్రేడ్ ఎప్పుడు తీసుకోము. మనం ఎప్పుడైతే మూమెంట్ ఫాస్ట్ ఉంటుందో అప్పుడే అయితే తీసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసుకుంటూ వస్తే రెడ్ గ్రీన్ ఇట్లా క్యాండిల్స్ ఫామ్ అవుతూ వచ్చినాయి. అంటే ఏంటంటే ఒక చిన్న మూమెంట్ చూపిస్తుంది, 2 రెడ్ క్యాండిల్స్ డ్రైన్ అవుతాయి. ఒక చిన్న మూమెంట్ చూపిస్తుంది, 2 రెడ్ క్యాండిల్స్ డ్రైన్ అవుతూ ఉంటుంది. సో ఇలా డ్రైన్ అయ్యేటప్పుడు మనమైతే ట్రేడ్ చేయము. సో ఇలాంటి గ్యాప్ అప్ చూసుకుంటే ఎప్పుడు గ్యాప్ అప్ అవుతుందా అని చూసుకుంటా ఇక్కడైతే ఇక్కడైతే మారింది. 3 రెడ్ క్యాండిల్స్ అయితే ఫామ్ అయ్యాయి. అప్పుడు నాకు తెలిసింది ఇక్కడైతే ప్యాటర్న్ మారింది, కాబట్టి నేను ఇక్కడ ట్రేడ్ అయితే చూసుకున్నాను. చూసుకొని ఇక్కడ ఒక ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేశాను. చాలా చిన్న ట్రేడ్. టార్గెట్ వచ్చేసరికి 2.60 పాయింట్సే, 2.60 పాయింట్సే. సో ఇదైతే మనం గ్రూప్లో పోస్ట్ చేసాము ఈ ట్రేడ్. మన క్లయింట్స్ అయితే ఇది ఎగ్జిక్యూట్ చేశారు. కొంతమంది చాలా స్పీడ్గా అయితే వచ్చింది ఇది, కొంతమంది అయితే చేయలేదు. సో నేను అదే చెప్తున్నాను, మన గ్రూప్లో వాళ్ళకి ఏంటంటే ఇవాళ నేను చిన్న క్వాంటిటీతో చేయమని చెప్పాను. ఏంటంటే వాళ్ళకి కొంచెం బై సేల్ దగ్గర కొంచెం వాళ్ళు చూస్తున్నారు ఎట్లా ఏంటనేది. అందుకోసం నేను సింగిల్ క్వాంటిటీతో చేయండి. ఫస్ట్ మీకు లాస్ వచ్చినా సరే మెల్లమెల్లగా ప్రాఫిట్స్లో అయితే మీరు చేంజ్ అవుతారు అని చెప్పాను. సో ఇక్కడ వచ్చేసరికి 2.60 పాయింట్ అయితే మనకి ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి 9 పాయింట్ లాస్ వచ్చింది. సో మ్యాక్సిమం చూసుకుంటే ఇవాళ 2.9 మొత్తం 6 పాయింట్స్ అయితే లాస్లో ఉన్నాం ఇవాళ. ఖచ్చితంగా 6 పాయింట్స్ లాస్ అనుకుంటే ఇప్పుడు మీరు 6 × 300 1800 అయితే లాస్లో ఉన్నాం ఇవాళ. సో నిన్న మార్కెట్ అయితే చాలా స్పీడ్ ఉంది కాబట్టి ఇవాళ మార్కెట్ కొంచెం స్లో అని మనం అనుకోవచ్చు. సైడ్ వేస్ అయితే ఇక్కడ స్టార్ట్ అయిపోయింది మార్కెట్. సైడ్ వేస్ అయితే ఒక్కసారి డ్రైన్ అయింది, ఆ తర్వాత మళ్ళీ సైడ్ వేస్ అయింది. ఇలాంటి సైడ్ వేస్లో మనం ఏ ట్రేడ్ తీసుకున్నా సరే 2-3 పాయింట్స్ కంటే ఎక్కువ రావు, కానీ మనం చెప్పలేము, ప్రెడిక్ట్ చేయలేము. అది డికే కూడా అయిపోవచ్చు ట్రేడ్. సో అంతే ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే 6 to 7 పాయింట్స్ అయితే లాస్లో ఉన్నాము. రికార్డింగ్ అయితే చేయలేదు. సో నెక్స్ట్ వీడియో నుంచి నేను మిస్ అవ్వకుండా రికార్డింగ్ అయితే తీసి పెడతాను. నా కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి, మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.